వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి విషయంలో పట్టుమని 4-5 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని ఈ ప్రభుత్వానికి బీసీలు ఓట్లు ఇస్తారా? అంటే అన్ని రకాల ప్రజలు, ఇక్కడ ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి దారుణ పరిస్థితులు. నిన్న కూడా రిపోర్ట్ అయితే పాన్ కార్డుకు ఒక విద్యార్థిని చనిపోయింది. అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు, కార్మికులకు, కర్షకులకు ప్రతిరోజు వికారాబాద్ జిల్లాలో కూడా రైతాంగం ఏ రకంగా మొన్నటి వరకు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారో ఇన్ని దుర్మార్గాల కొడిగట్టి 90% రిజల్ట్ మాదే వస్తుందంటే పొరపాటున ప్రజలు ముఖ్యమంత్రి మాట నమ్మితే ఇవన్నీ వాళ్ళ స్కీములు మేము అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నా మా పార్టీని గెలిపిస్తున్నారు కాబట్టి ఇచ్చే అరకొర స్కీములను కూడా రద్దు చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే తెలంగాణ ప్రజానీకానికి, వికారాబాద్ ఓటర్ మహాశైలకు చేతులెత్తి మనవి చేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళ పని విధానం, వాళ్ళు చెప్పినటువంటి హామీలు, నిజ జీవితంలో మీకు జరిగినటువంటి మంచి చెడులను బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజానీకానికి, అదేవిధంగా ప్రత్యేకించి వికారాబాద్ ఓటర్ మహాశైలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి హయాంలో చాలా చాలా దయచేసి ఓటర్ మహాశైలకు మళ్ళీ విజ్ఞప్తి, వాస్తవాలను మేము ముందుంచుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి అనేక రకాల దుష్ప్రచారాలు, అనేక రకాల ప్రశ్నలు తల ఎత్తినటువంటి సమయంలో రాష్ట్రం సాధించుకోవడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయిన తరువాత 6 నెలలలోపే అప్పటి వరకు అంటే 1956లో సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి 2014 వరకు తెలంగాణ ప్రజానీకం కరెంటు కోసం పడనటువంటి గోసలు లేవు. మరి ఆ రకంగా ఉన్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కరెంటు అనేక విషయాలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, జిల్లాల ఏర్పాటు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఏ ఒక్క వ్యవసాయం దండగాన్న పరిస్థితి నుంచి పండగలు చేసినటువంటి దార్శనికుడైనటువంటి ఇవాళ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా వ్యవసాయాధారిత రాష్ట్రాలు, వ్యవసాయ ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నటువంటి దేశం, రాష్ట్రాలు. అటువంటి రాష్ట్రాలలో, అటువంటి దేశంలో వ్యవసాయం దండగా అన్నటువంటి రోజులను చూసి కిన్నుడైనటువంటి, బాగా ఘనత చెందినటువంటి కేసీఆర్ గారు అపురూపమైనటువంటి భగీరథ ప్రయత్నం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసి భారతదేశానికే ధాన్యాగారంగా నిలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. ఎందుకు ఈ విషయాలన్నీ నేను పునశ్చరణ చేస్తా ఉన్నానంటే, ఇవాళ ఒకవైపు ప్రజల్ని అనేక విధాలుగా, అనేక రకాలుగా, మళ్ళీ ప్రజలు మాత్రం మాకే పట్టం కడతారు అనేటువంటి అహంకారం మాటలు. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి విజ్ఞత విషయంలో బహుశా రేవంత్ రెడ్డి గారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ ఇవ్వమన్నటువంటి పార్టీల మెడలు వంచి చైతన్యాన్ని ప్రదర్శించి శక్తిగా ఎదిగి తెలంగాణ సాధించినటువంటి విజ్ఞత తెలంగాణ ప్రజానీకానికి ఉంది, నాయకుడైనటువంటి కేసీఆర్ గారికి. అందుకనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. ఇది 2 రకాలుగా, చేయకుండా మాకే ఓట్లేస్తున్నారు అనేటువంటి వాళ్ళ అహంకారానికి, అదే రకంగా చేయలేదు కాబట్టి కర్రుగాల్చి వాద పెట్టిండు, ఇక ముందు చేయకపోతే మా పార్టీకి, మా భవిష్యత్తుకు భూస్థాపితం చేస్తారు తెలంగాణ సమాజం అనేటువంటి ఆ పార్టీలో అంతర్మదనానికి ఈ రిజల్ట్స్ కారణమవుతాయి. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా,
బీఆర్ఎస్ పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘనంగా గెలిపించాలని అదే క్రమంలో నేను ఇక్కడికి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం ఏంటంటే స్పీకర్ పదవి అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి హోదాలో ఉండేటువంటి వ్యక్తులు బాధ్యతలలో స్పీకర్ పదవి కూడా చాలా ముఖ్యమైనది. నేను గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి మా భూపాలపల్లి నియోజకవర్గం, ఇవాళ నేను ఈడికి స్పీకర్గా గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా స్పీకర్ నియోజకవర్గానికి వస్తుంటే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద నేను వికారాబాద్కు రావడం జరిగింది. అప్పుడప్పుడు తదనంతరం కూడా వచ్చిన 20-30 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిపోయే నాటికి తేడా చూపించినప్పుడు అయితే 2 సంవత్సరాలుగా స్పీకర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గం కదా, ఈ 2 సంవత్సరాల కాలంలో నేను వికారాబాద్ పోలేదు కావాలి కదా, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెంది ఉండవచ్చు అనేటువంటి భావనతో నేను వచ్చిన. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కనీస శాసనసభ్యులు ఉండేటువంటి స్థాయిలో కూడా వికారాబాద్ నా దృష్టిలో నాకున్న అవగాహన మేరకు అభివృద్ధి చెందలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను చింతిస్తాను. ఏం పాపం చేసింది వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ మహాశయులు? మిమ్మల్ని గెలిపించుకోవడమే వాళ్ళ పాలిటీ శాపం పాపమా? మీకు హోదా రావడమే వాళ్ళ పాలిటీ శాపం పాపమా? మీ స్థాయి మీ హోదా పెరిగినట్టు వాళ్ళ అవసరాలు కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా ఆ స్థాయిలో రావాలి కదా. మీరు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చింది ప్రజలు, ప్రభుత్వం మీకు స్పీకర్ స్థాయి ఇచ్చినప్పుడు మరి మీకు అనుగుణమైనటువంటి అభివృద్ధి ప్రజలలో ఈ పట్టణం విషయంలో కూడా జరగాలి కదా. ఎక్కడ వేసిన గుంగరు అక్కడే. అప్పుడెప్పుడో వారు మా ఆనంద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజులలో నిధులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేసిండు, వాటిని క్యాన్సిల్ చేసిండు అనేటువంటి మాట వింటే ఎవరైనా అభివృద్ధి కారకులు పురోగాములు మా నియోజకవర్గానికి ఆనంద్ గారు 60 కోట్లు తెచ్చిండు. ఆయన మామూలు ఎమ్మెల్యే, మొదటిసారి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే. వికారాబాద్ను నేను బాగు చేసిందని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే తెచ్చిన దాన్ని రద్దు చేయడం, చేయాలనేటువంటి విషయాన్ని విస్మరించడం అనేది ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధి ఆలోచించే విధానం ఇది కాకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తాం. అందుకనే అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో మా ఎమ్మెల్యేలు చేసినటువంటి పని విధానం, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పెద్ద హోదాలో ఉండి చేయలేనటువంటి అచేతనత్వం, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వికారాబాద్ ఓటర్ ప్రజలు నిజంగా వికారాబాద్ అభివృద్ధి చెందాలి అని అంటే చేయని వాళ్ళకు గుణపాఠం చెప్తామనేటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు ఈ జరిగినటువంటి ఈ పరిణామం తర్వాత ప్రజలు చాలా విజ్ఞులు, చేయని వాళ్ళను తప్పకుండా సరి అయినటువంటి ట్రీట్మెంట్ గుణపాఠం చెప్తారు. మేము ఇప్పటికైనా మంచి చేయాలనేటువంటి భావన వాళ్ళలో కలగాలంటే ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి గుణపాఠం చెప్పాలనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 42% రిజర్వేషన్ల విషయంలో ఏమవుతున్నదో, నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కానీ ఏం జరిగిందో జరుగుతున్నదో కూడా ప్రజలందరూ ప్రత్యేకించి బీసీ సమాజం చూస్తాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీసీల జీవితాలలో అద్భుతమైనటువంటి వెలుగు తీసుకొస్తాం. వాళ్ళ 2 బడ్జెట్